థాయ్, చైనీస్, ఇండియన్, కాంటినెంట్. ఇంతకు ముందు ఎక్కడ పని చేసావు? ఫేమస్ రెస్టారెంట్ అని చాలా ఫేమస్ మేడం. ఇంట్రో బాగుంది కదా, కొత్తగా అందరం ట్రై చేశాను. ఏదో అండి, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి నా తిప్పలు ఇవన్నీ. సో ఈరోజు నేను వెజిటేబుల్ రైస్ చేసి చూపించబోతున్నాను. ముందుగా కుక్కర్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కొద్దిగా బటర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. బటర్ మెల్ట్ అయ్యాక ముందుగా కొద్దిగా జీలకర్ర, 2 యాలక్కాయలు, ఒక 5 లవంగాలు వేయండి, కొద్దిగా పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసి చక్కగా ఒకసారి కదిపేసి దాంట్లోకి క్యారెట్స్, బంగాళదుంపలు పచ్చివి, పుదీనా అండ్ కొత్తిమీర. సో మన ఇంట్లో ఏ అయితే వెజిటేబుల్స్ ఉంటాయో అవన్నీ వేసేసుకోవచ్చండి. పచ్చి బఠానీ కూడా వేసుకుని, పచ్చి బఠానీ చాలా హెల్త్, అది అందరికీ తెలుసో లేదో నాకు తెలియదు, అందుకే మెన్షన్ చేస్తున్నా. సో మొత్తం ఒకసారి అలా కదిపేసి ఇంకా మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఉంటే వేసుకోండి. నేనైతే ఇవి రెగ్యులర్గా నా కుకింగ్ స్టైల్, ఇవి ఎక్కువ వేస్తూ ఉంటాను. క్యారెట్స్ కూడా మామూలు సైజెస్లో కట్ చేసుకోవచ్చు. సాల్ట్ వేసుకున్నాను కొద్దిగా, ఈసారి డిఫరెంట్గా ఉంటుందని రౌండ్ షేప్లో కట్ చేశాను. ఒక 5 మినిట్స్ మూత పెట్టి తీసాక మనం వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ చక్కగా కొంతవరకు కుక్ అయిపోతుంది. సో దాంట్లో నేను ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ నానబెట్టుకున్నాను నార్మల్ రైసే, నేనేం బాస్మతితో ఉండట్లేదు ఈసారి, నార్మల్గా రైస్నే వేసుకున్నాను. వన్ గ్లాస్ ఆఫ్ రైస్ అన్నమాట. దానికి 2 గ్లాసెస్ వాటర్ వేసుకుని, మనకి ఒకసారి కర్రీ ఒకసారి రైస్ 2 పనుల్లా అనిపిస్తుంది కదా, ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఆర్ ఒక పూట వంట అంటాం కదా, అట్లాంటప్పుడు ఇది చేసేసుకుంటే టేస్టీగా ఉంటుంది, వేడి వేడిగా తినచ్చు. అండ్ మన టైం కూడా చాలా సేవ్ అవుతుంది. ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ ఉంటారు, వాళ్ళకి టైం ఉండదు, ఇటు 2 మేనేజ్ చేసుకోవాలి. సో అట్లాంటప్పుడు ఇట్లాంటివి మనం చేసుకుంటే వాళ్ళు ఇలా విజిల్స్ వచ్చేస్తాయి, వాళ్ళు ఇలా వర్క్ చేసుకోవచ్చు, టైం వేస్ట్ అన్నది తగ్గించుకోవచ్చు అన్నమాట. కొద్దిగా హై ఫ్లేమ్ మీద పెట్టుకోండి. వాటర్ యాడ్ చేశాక దీంట్లోకి ఇంకొకసారి సాల్ట్ చూసుకుని సరిపోతే యాడ్ చేసుకోండి. నాకు రైస్ వేసాక వాటర్ వేసాక కొంచెం తగ్గింది, అందుకే నేను మళ్ళీ యాడ్ చేశాను. చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ వంట అన్నది మనకి. సో అలా అయిపోయినాక నేను గరం మసాలా అన్నది యాడ్ చేశాను. మర్చిపోయి ఇక్కడ ఈ స్టేజ్లో వేసానని అనుకోవద్దు. నేను ఒకసారి కుకింగ్ చేసేటప్పుడు లాస్ట్గా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వేస్తే అప్పుడు చేసిన రెసిపీ చాలా టేస్టీగా ఉందని అన్నారు. సో నేను అప్పటి నుంచి అట్లనే చేస్తున్నాను. ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, టేస్టీగా ఉంటుంది. సో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి చక్కగా మొత్తం మిక్స్ అయ్యేలాగా కదిపేసి మూత పెట్టి హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చి ఆవిరిపోయేదాకా వెయిట్ చేసి, ఆవిరిపోయాక ఓపెన్ చేస్తే ఇవన్నీ చక్కగా కంప్లీట్గా కుక్ అయిపోతాయి అన్నమాట. ఇంకొన్ని చూడండి, చక్కగా కుక్ అయిపోయింది. మనకి బియ్యం కూడా పొడి పొడిలాడుతూ వస్తుంది. సో ఎట్లానో చలికాలం కదా, చక్కగా ఇట్లాంటి అప్పటికప్పుడు వేడిగా చేసేసుకుని తినేసేయచ్చు. మనకి ప్రోటీన్కి ప్రోటీన్, టేస్ట్కి టేస్ట్ వస్తుందండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.